తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌కు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. సో, మార్చ్ 5న స్టార్ట్ అయిన ఈ ఎగ్జామ్ మార్చ్ 25న ఎండ్ అయితే అయింది. సో, 20 రోజులు జరిగిన ఈ ఎగ్జామ్‌లో దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ అయితే అటెండ్ అయ్యారు. సో, వీళ్ళ యొక్క ఆన్సర్ షీట్ అనేది కరెక్షన్ చేయడం స్టార్ట్ అయితే చేసేసారు గవర్నమెంట్ వాళ్ళు. సో, ఇంకో 1 వీక్‌లో మీ యొక్క ఆన్సర్ షీట్ అన్నిటిని కరెక్షన్ అయితే చేసేస్తారట. సో, కరెక్షన్ చేసిన వెంటనే మీ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్, మీ పేరు, మీ పేరెంట్స్ నేము, మీ మార్క్స్ అన్నిటిని కంప్యూటర్లోకి అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో, కంప్యూటర్లో అప్లోడ్ చేస్తే మనం వెబ్సైట్ ద్వారా రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ రిజల్ట్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ఇంకో 2 ఆర్ 3 వీక్స్ అయితే పడుతుందట. ఎందుకంటే 10 లక్షల మంది యొక్క డీటెయిల్స్ అండ్ అప్లోడ్ చేయడం అనేది చాలా చిన్న టాస్క్ ఏమీ కాదు. సో, కాబట్టి ఇంకో 2 ఆర్ 3 వీక్స్‌లో ఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన రిజల్ట్స్ అనేది వస్తాయి. సో, అంటే ఏప్రిల్ 3rd ఆర్ 4th వీక్‌లో మీకు సంబంధించిన ఇంటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.